ఓం సద్గురు పరబ్రహ్మణే నమ. పంచకోశాల్లో నాలుగోదైన విజ్ఞానమయ కోశం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇంతకుముందు అధ్యాస ఎలా కలిగింది, దానికి ఉదాహరణలు, మరి విజ్ఞానమయ కోశ ధర్మాలు, అన్నీ పదార్థాలు అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు అనాది అయినటువంటి అవిద్య ఎలా పోతుంది అనే ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నారంటే, స్వప్నంలో ఉన్నవాడికి స్వప్నంలో ఉన్నటువంటి పదార్థాలు కానీ, సంఘటనలు కానీ, మరి రూపాలు కానీ అన్నీ సత్యమే అనిపిస్తుంది. అంటే అది నిజంగానే ఉంది, అది అనాది, అంటే ఎప్పుడు సత్యమే అనిపిస్తుంది, అది పోయేది కళ అనిపించదు. మరి జాగ్రత్త వచ్చేసరికి అవన్నీ అసత్యాలని తెలుస్తుంది. అంతకుముందు అసత్యము కాదు, ఇప్పుడు అసత్యము అంటే ఇప్పుడు సత్యమనే తెలుస్తోంది. అప్పుడు మనకి అనుభవం గనక దాన్ని ఎలా లక్ష్య పెట్టుకోకుండా వచ్చిన కళని సుఖదుఖాలు మంచిదొచ్చినా చెడొచ్చినా దాన్ని ఆ కళే కదా అని పట్టించుకోం. ఆ విధంగా మరి భ్రాంతి కాలంలో మాయ కప్పినప్పుడు అజ్ఞానములో ఇవన్నీ సత్యము అనిపిస్తుంది. మరి జ్ఞానము కలిగిన తర్వాత ఇవన్నీ కూడా అసత్యము అనిపిస్తుంది. అట్లా జ్ఞానం కలిగేసరికి సూర్యోదయం అయిన తర్వాత ఏం పోతుంది? చీకటి పోతుంది. అంతకుముందు సూర్యోదయం మనకు కావలసిన చోట లైట్ వేసుకున్నా ఆ చీకటి అంతా ఆవరించి ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తే ఎక్కడ చీకటి అనేది ఉండదు. అదే వెలుగు, అదే జ్ఞానము. ఆ వెలుగులో ఉన్నది ఉన్నట్లుగా కనపడుతుంది. భ్రమలు భ్రాంతులు ఏమీ ఉండవు. అట్లాగే మరి ఒక వస్తువు పుట్టకపూర్వం ఆ వస్తువు లేదు. ఈ శరీరమైనా అంతే కదా, పుట్టకపూర్వం శరీరం లేదు, చచ్చిపోయిన తర్వాత లేదు, మధ్యలోనే కదా ఈ ఉండేది. ఇది అనాది ఎట్లా అవుతుంది? మరి అనాది అనుకుని దాన్నే పట్టుకుని సత్యమని భ్రమలో భ్రాంతిలో ఉండి ఏం చేస్తున్నాం? సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాను తప్ప శాశ్వత ఆనందాన్ని అనుభవించట్లేదు. అశాశ్వతమైన దానిని శాశ్వతం అనుకుంటే ఎక్కడ సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది? దుఃఖమే ఉంటుంది. కనుక పరమాత్మయందు జీవత్వాలు అంటే జీవత్వం తోచటం అనేది మిథ్యాజ్ఞానమే. పరమాత్మయందు జీవత్వం తోచటం మిథ్యాజ్ఞానం. అట్లా ఉపాధి ధర్మం బుద్ధి ఉపాధి ధర్మం గనక మిథ్యాజ్ఞాన నివృత్తి సమ్యజ్ఞానమగు బ్రహ్మ ఆత్మ ఐక్య జ్ఞానము వల్లనే కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. మిథ్యాజ్ఞాన నివృత్తి మరి అసలైన సత్యమైన బ్రహ్మ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఈ జీవ బ్రహ్మైక్య జ్ఞానం అంటారే, అట్లా ఆ జ్ఞానం వల్లే కలుగుతుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇటువంటి జ్ఞానం బాగా అబ్బిందనుకోండి, ఆత్మ ఏది అనాత్మ ఏది అనేది వేరు చెయ్యటం తెలుస్తుంది. ఆ వివేకం వల్లే వేరు చేయటం తెలుస్తుంది. ఆత్మ అనాత్మ విచారణ ఎప్పుడూ చేస్తూ ఉండాలి, నిరంతరం చేస్తూ ఉండాలి. ఎప్పుడు మనం ఆపేస్తే అప్పుడు అధ్యాస పెరిగిపోతుంది. అంటే అశాశ్వతమైనది శాశ్వతం అనే భ్రమలో పడిపోతాం. ఒక జలంలో ప్రతిబింబం స్పష్టంగా కనపడతలేదనుకోండి, దాంట్లో నీళ్లు మురికిగా బురదగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఒక చిల్ల గింజ తీసుకుని దాన్ని అరగదీసి అది దాంట్లో వేస్తే లేకపోతే దాంట్లోనే ఉంచి రుద్దుతారు. అప్పుడు దానివల్ల ఆ బురదంతా అడుక్కి చేరి
పైకి స్వచ్ఛమైన నీళ్ళు చేరతాయి. అప్పుడు ప్రతిబింబం చక్కగా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఆ నీళ్ళల్లో ఉన్న మురికంతా తీసేస్తే నీళ్ళు స్పష్టంగా చక్కగా ప్రతిబింబాన్ని కనిపించేట్లుగా చేస్తాయి. అట్లాగే మరి ఆత్మానాత్మ విచారణ చేస్తే ఆ ఆత్మ అనేది మనకి చక్కగా ఆత్మస్వరూపం నిస్సందేహంగా అనుభవానికి వస్తుంది. కనుక ఇప్పుడు విజ్ఞానమయ కోశం యొక్క వికారాలు, అది జడమైనది, పరిచ్ఛిన్నమైనది, దృశ్యమైనది, అనిత్యమైనది అని, ఇది ఆత్మ కాదని గట్టిగా దృఢపరుచుకోవాలి. పరుచుకుని ఏది శాశ్వతం, ఏది నేను, ఇప్పుడు దాకా విజ్ఞానమయ కోసమే నేను అనుకున్నటువంటి అజ్ఞానములో చీకట్లో ఉన్నటువంటి జీవుడు వెలుగులోకి వచ్చి, జ్ఞానం అనే వెలుగులోకి వచ్చి నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని, శాశ్వతుణ్ణి, నిర్వికారుణ్ణి, దేనిని అంటని వాడిని, సర్వసాక్షిని అని తెలుసుకోవటమే విజ్ఞానమయ కోశ వ్యతిరిక్తత అంటారు. అంటే విజ్ఞానమయ కోశముని వ్యతిరేకించడం అంటే ఇది నేను అని ఇప్పుడు దాకా చెప్తోంది కదా, దాన్ని అసలు నేను తెలుసుకున్నాక అప్పుడు విజ్ఞానమయ కోశ వ్యతిరేక్తత జరిగినట్టు అన్నమాట. అట్లాగే ఒక కోశములో ఒక కోశము ఇమిడి ఉంటుంది. ఒక కోశానికంటే ఒక కోశం బలమైనది అని చెప్పారు. అట్లా ఇప్పటికీ 4 కోశాల గురించి మనం తెలుసుకున్నాం. ఇవి అన్నీ కూడా అధ్యాస చేత ఆత్మకు ఈ కోశ లక్షణాలు ఆపాదించటం, మరి ఈ ఆత్మ లక్షణాలు కోశానికి ఆపాదించటం అధ్యాస అంటారు. మరి వివేకము చేత, జ్ఞానము చేత, విచారణ చేత దాని లక్షణాలు దానికి, ఆత్మ లక్షణాలు ఆత్మకి తెలుసుకుని నేను ఆత్మస్వరూపుణ్ణి అని దృఢపరుచుకోవటమే వ్యతిరేక్తత అన్నారు. ఈ విధంగా మనం విజ్ఞానమయ కోశం గురించి తెలుసుకున్నాము. సర్వం పరబ్రహ్మార్పణమస్తు. ఇది సంపూర్ణమైంది. మంగళం పాడదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ